నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు సాక్షి పత్రిక చూస్తే పెద్ద పెద్ద బొమ్మలతో హెడ్లైన్స్తో ఇది చంద్రబాబు నాయుడు కుట్ర అంటూ, అదిగాక వెంకటేష్ నాయుడు ఫోటోలు వేస్తూ బాబు గారికి దగ్గరగా, అదేవిధంగా చిన్నబాబు గారికి మరీ దగ్గరగా అని చెప్పి ఇచ్చారు. కానీ వైసీపీ నేతలతో కౌగిలించుకోవడం కావచ్చు, అదేవిధంగా స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్లో కావచ్చు, హీరోయిన్తో కావచ్చు, ఇక్కడ ఏపీ లిక్కర్ సంబంధించి మనం మాట్లాడుతుంటే ఢిల్లీ స్థాయి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారితో కావచ్చు, ఇలాగా అంతమంది ఫోటోలు ఎందుకని వేయలేదు సాక్షి పత్రికలో, ఎందుకని బాబు గారి దగ్గర అని చెప్పేసి అన్నారు. అదిగాక వాళ్ళు రాస్తున్నటువంటి పాయింట్స్లో కూడా రాజ్ కసిరెడ్డి కూడా కేసినేని చిన్నికి సంబంధించినటువంటి ఒక భాగస్వామి అని చెప్పి రాశారు. సో ఇది ఇప్పుడు ఇలానే చూడాలంటారా? గతంలో అసలు ఏం జరిగింది, నిజంగా చంద్రబాబు నాయుడే అన్నిటికీ కారణం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సాక్షి పత్రికని ఎలా చూడాలి? ఇప్పటిదాకా జరిగినటువంటి ఒక ఫోటోలు, ఆ యొక్క వీడియోలు ఏవైతే చూసామో, వాస్తవానికి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నాడు వెంకటేష్ నాయుడు గురించి అనేది ఒక చిన్న వీడియో అయితే మనం చూద్దాం. ఆ తర్వాత వెంకటేష్ నాయుడు అనే అతన్ని వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. చూశారు కదా. సో ఇప్పుడు నిజంగా నారాసుర రక్త చరిత్ర కావచ్చు, మిగతావన్నీ కూడా ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గురించే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అతను అధికారంలోకి రాగానే ఏదైతే ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడిని అక్రమ అరెస్ట్ వరకు అతను ఏ విధంగా చేశాడు, అంతకంటే ముందు ఆ ప్రజావేదికను కూల్చడానికి ఆ స్థాయికి అతను రావటానికి కారణమైంది నారాసుర రక్త చరిత్ర. మరి అది అడ్డం పెట్టుకునే కదా సీఎం అయ్యాడు. కానీ అసలు ఇతను ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించారు. కాబట్టి ఈ రోజున 11కు పరిమితమై పక్కన కూర్చున్నారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరూ. అయినా కూడా మాకు బుద్ధి రాదు, మేము ఇలానే ప్రవర్తిస్తాం, మాకు అవసరమైతే అవసరమైనట్లు అప్పటికి తగ్గట్లుగానే మేము వార్తలు ప్రచురించుకుంటాం, వార్తలు రాసుకుంటాము. ఇది ప్రజల్ని ఏ విధంగానైనా సరే ఒక నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేసి అబద్ధంగా చూపించడానికి, ఇదిగో ఇది నిజం కాదు, మేము తప్పు చేయలేదు, మేము చాలా మంచి వాళ్ళము అని చెప్పుకునే ప్రయత్నంలో ఈ రోజు నీ చెప్పుకునేవన్నీ కూడా మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో అవన్నీ ఆ జాబితాలోకి వస్తాయి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ 11 కోట్లు దొరికిన దగ్గర నుంచి వీళ్ళు ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారో చూసాం. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు మనం విన్న వీడియో ఏదైతే ఉందో దానిలో వెంకటేష్ నాయుడు గురించి చెప్పినప్పుడు నా స్నేహితుడు అవటమే అతను తప్ప అంటే, నీ స్నేహితుడు అవటం అతను తప్ప ఎట్లా అయింది, నీతో కలిసి ఎట్లాంటి పిచ్చి పనులు చేయడం తప్పైద్ది. స్నేహితుడు చాలా మంది ఉంటారు నీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఎవరు కూడా ఈ కేసులో లేరు కదా. వెంకటేష్ నాయుడు ఒక్కడే ఎందుకున్నాడు అని అంటే తప్పు చేశాడు కాబట్టి. అయితే అదే ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తుంది. వాస్తవానికి వెంకటేష్ నాయుడు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీరిద్దరికి స్నేహం ఎలా కుదిరింది? ఎందుకంటే ఇద్దరిలో కూడా వయసులో చాలా మార్పులు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన వయసుతో ఉన్నట్టుగా కొద్దిగా అటు ఇటు కొంచెం పెద్దోడై ఉండొచ్చు ఇక్కడ మనకు వెంకటేష్ నాయుడు. కానీ వీళ్ళిద్దరికి స్నేహం అనేది ఎలా చూడాలంటారు? ఇక్కడ పాపం నిజంగా ఆయన చూస్తుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలర్ వేసుకుంటే అతను కూడా వెంకటేష్ నాయుడు లాగా ఉండాడా అనిపించింది. కలర్ వేసుకోపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి కలర్ వేసుకుంటే అందంగా కనిపిస్తాడు, నా ఎదురుగా ఎవరో కూడా అందగాళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి గతంలో విన్నాం. విజయసాయి రెడ్డి విషయంలో, అంబటి రాంబాబు విషయంలో ఇంకా చాలా మంది అలాంటి బాధితులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎదుట కూర్చోకూడదు, అతను ఎదుట నిలబడి అంటే ధైర్యంగా మాట్లాడటానికి కూడా ఎవరు సహకరించరు. ఎవరు కూడా ఎక్కడా కూడా అందంగా మంచిగా రెడీ అయ్యి, గతంలో ఎన్నోసార్లు విన్నాం, ఎవరో మంచిగా రెడీ అయ్యి ఒక హీరో వెళ్ళాడు, నల్ల కళ్ళజోడు పెట్టుకొని చక్కగా వెళితే అతనేంటి నా ఎదురు కళ్ళజోడు పెట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడని. అంటే ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఇదిగో పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన అందాన్ని జగన్మోహన్ రెడ్డి కనిపించకుండా చేసుకోవటం కోసం ఇలా వైట్ హెయిర్ అదంతా కూడా మెయింటైన్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి వెంకటేష్ నాయుడు తన స్నేహం అంటే మెయింటైన్ చేస్తే మన వరకు చూసాం వల్లభనేని వంశీ పరిస్థితి. మరి ఎలా ఉండేవాడండి, ఎలా ఉన్నాడు తర్వాత. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ స్నేహం ఎలా ఏర్పడిందన్న ఈ రోజున ఆ స్నేహం ఎటువైపు దారి తీసింది, ఏ విధంగా వీళ్ళు అతను ఏం చెప్పాడు, అతని భార్యని అతని ఫ్యామిలీలో చిన్న బాబుని వెంకటేష్ నాయుడిని కూడా పోలీసులు తీసుకెళ్లి చాలా ఇబ్బందికి గురి చేశారు అని. మరి అన్ని తెలిసి కూడా మరి నువ్వెందుకు ఇంకా అతన్ని వెనకేసుకొని వస్తున్నావు? అప్పుడు ప్రెస్ మీట్ లో మనకు అదే కనిపించింది, పాపం అతనికి ఏం తెలియదని. కానీ ఈ రోజున అన్ని వీడియోలు ఫోటోలు వచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు బయటకు వచ్చాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా గతంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎవరో రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు విఐపీస్ని కలవటానికి, వాళ్ళతో ఫోటోలు దిగటానికి, వాళ్ళకి బొకేలు ఇవ్వటానికి, షాల్స్ కప్పడానికి చాలా ఇష్టపడతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేవిధంగా నాయకులు కూడా ఎవరినైనా సరే వాళ్ళ పుట్టుపూర్వతరాలన్నీ తీసుకోరు కదండి. ఈ రోజున ఎక్కడో చోట మీట్ అయ్యారంటే దాన్ని పట్టుకొని వీళ్ళు ఇక్కడ రెండింటికి కూడా మనం వ్యత్యాసం గమనించాలి.
ఒక సెలబ్రిటీ పక్కన దిగినట్లు దిగటం వేరు. మరి అదే విధంగా ఇక్కడ చూస్తే వీళ్ళు డబ్బులు కట్టాలతోటి నా సొంత మనిషి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి ఎన్నో ఫోన్ కాల్స్, తాడేపల్లి ప్యాలెస్ లో స్వయంగా వెంకటేష్ నాయుడు ఉండి ఎందుకు ఆ సెట్టింగ్, గుడి సెట్టింగ్ అంతా వేయించాడు. అక్కడే 1 వీక్ 10 డేస్ ఉన్నాడు. మరి చాలా అక్కడ విషయాలన్నీ అతనే చూసుకున్నాడు. ప్రతి వారం కూడా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి డబ్బుల గురించి డిస్కషన్ జరిగేది. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా దొరికినాయి. ఇతను డబ్బులతోటి చాలా కామెడీగా అతను ఇలా చేతులు పెట్టి జానలతోటి బెత్తెలతోటి లెక్క పెడుతున్నాడు. ఈ విధంగా చాలా గొప్పగా అయిపోయింది. ఇదిగో 3 కోట్లు 4 కోట్లు అంటే సాక్షి దినపత్రిక 34 కోట్లు అని చెప్పి ప్రచురించిందని. ఎందుకు 34 కోట్లు? మరి 30 కోట్లు ఎవరు తిన్నారు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గుండెలో పెద్ద బండరాయబడింది దీంతో. అంటే ఇక్కడ ఏంటి అసలు ఆ దాంట్లో ఆ వీడియోలో ఏముంది, అతను ఎంత అమౌంట్ చెప్పాడు, కానీ సాక్షి ఛానల్ పత్రికలో ఎందుకు ఈ విధంగా ప్రచురించారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అక్కడ 3 కోట్లు 4 కోట్లు ఉన్నది కరెక్టా, వీళ్ళు రాసిన 34 కోట్లు కరెక్టా? ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఉన్న ఫోటోలు నిజమా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా ఆప్తమిత్రుడు అని చెప్పింది నిజమా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మరి ఇతనే ఉండి గుడి సెట్టింగ్ వేయించింది నిజమా? ఆ 34 కోట్లు నిజమైతే ఇది కూడా నిజం అవ్వాలి. లేదు 4 కోట్లు 5 కోట్లు అంటే మరి వెంకటేష్ నాయుడు ఎవరి మనిషి? ఈ రోజున వాళ్ళు రాసే అబద్ధాలు, వాళ్ళు చేసే అవినీతి అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వీళ్ళు ఎన్ని తంటాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ సాక్షి పత్రిక మనం చెప్పుకున్నాం. శకుని చేతిలో పాచిక లాంటిది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈ సాక్షి పత్రిక. అతను ఎలా రాయమంటే అలా రాసిద్ది. ఈ రోజున పేరుకే భారతీ రెడ్డి దానికి మేనేజింగ్ డైరెక్టర్ గానో మరి దానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారేమో కానీ మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాజకీయ నాయకుడు పత్రిక నడపకూడదు అనేది ఉన్నా కూడా మరి ఇతను చెప్పినట్లు మాత్రమే అక్కడ జరుగుతుంది. వీళ్ళకి అనుకూలంగానే రాస్తున్నారు. అది ఇక్కడ మనం చూసుకుంటే గతంలో కూడా రాజ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఐటీ అడ్వైజర్ గా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ. అది కాక చాలా వరకు టీమ్స్ నడిపించారని చెప్పేసి చాలా మనం చూస్తూ వస్తాం రాజ్ రెడ్డి గురించి వార్తలు. తను కూడా అరెస్ట్ కాకముందు అక్రమ అరెస్ట్ అవ్వబోతున్నాడు అని చెప్పి రాశారు. అదే విధంగా మళ్ళీ అరెస్ట్ అయిపోయిన తర్వాత అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతను రాజ్ రెడ్డి మావాడు కాదు, కేసు నేను చిన్ని మనిషి అని చెప్పేసి అన్నారు. సో అంటే బయట ఎవరైతే ఉన్నారో రాజకీయంగా వీళ్ళనే కాకుండా సొంత తల్లిని కూడా తను మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు. అదే విధంగా సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లిందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా సునీత సొంత తండ్రి ఎలా చనిపోయాడో దాని గురించి చెప్పన్నయ్యా అని చెప్పేసి సీఎంగా ఉంటే అటు తిప్పి సునీత పైన వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారి పైన కేసు పెట్టారు. అదే విధంగా సొంత బాబాయిని చంపి ఆ బాబాయ్ హత్య కేసు కూడా నారాసుర రక్త చరిత్ర. అంటే ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే కనిపిస్తున్నారు, దాన్ని సాక్షి పత్రికలో రాస్తున్నారంటే ఎలా చూడాలంటే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఇలా రాయటానికి కారణం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీడీపీ పార్టీ. ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే చూస్తున్నాం. ప్రజానాయకుడుగా, ప్రజలు మంచి కోరే వ్యక్తిగా, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఆయన ఏ విధంగా పోరాడుతున్నారు, ప్రజల కోసం ఏ విధంగా శ్రమిస్తున్నారు అన్ని చూస్తున్నాం. ఆయన వయసుతో సంబంధం లేకుండా 75 ఏళ్ల వయసులో మనం చూస్తే 3 రోజుల్లోనే 26 కార్యక్రమాలు ఏమో పెట్టుకుని అక్కడ ఎంతో మందిని కలిశారు. కానీ ఇతనికి ఏం కావాలి? ఇతను చేసిన తప్పులు బయటకు రాకుండా ఉండాలి, ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఉండాలి. ఇక్కడ చూస్తే అన్ని కూడా వీళ్ళు బట్టబయలు చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో పూర్తి డీటెయిల్స్ తో సహా అసలు ఏం జరిగింది అనేది కూడా. ఇప్పుడు కేసునేని చిన్ని విషయానికి వస్తే ఆయన ఏం చేశారు? రాజ్ రెడ్డికి నాకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఇదిగో నాకు పలానా చోట బిజినెస్లు ఉన్నాయి, దాంట్లో పలానా వ్యక్తులు ఉన్నారు, మీకు ధైర్యం ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రోజు నేను సవాలుకు రెడీ అని చెప్పేసి ఆయన గొప్పగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వీళ్ళు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఏంటి వీళ్ళు ఎంత ధైర్యంగా వచ్చి ఇక్కడ చేశారనేది. అంటే వీళ్ళకి ఒక భయం, వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని ఏ విధంగానైనా సరే ఇలా చేస్తే ఒకటేనండి, ఏదైతే నారాసుర రక్త చరిత్ర అప్పట్లో ఒకసారి సక్సెస్ అయినట్లే అయ్యి మళ్ళీ ఏ విధంగా ఈ రోజున బయటకు వచ్చినాయి అసలు నిజాలు చూసాం. అన్ని కూడా అలా జరిగితే బాగుండన్న ఉద్దేశంతో వీళ్ళంతా చేస్తూ వచ్చారు. అంటే ఏదో ఒక రాయన్నా తగలపోద్దా, చీకట్లో రాయేసే రకంగా వీళ్ళు ఈ రోజున సాక్షి పత్రికలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాస్తున్న మాటలు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు ఇవన్నీ కూడా సొంత చెల్లి లేదు, తల్లి లేదు, బాబాయ్ కూతురు లేదు, ఎవరైనా మాకు ఒకటే. జగన్మోహన్ రెడ్డి తనని తను రక్షించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాడు. ఈరోజు చూసాం వాళ్ళు
ప్రాణం అడ్డం పెట్టి మరి అసలు ఒక స్కామ్ చేయాలంటే మామూలు విషయం, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటే ఉన్నాడు, రాజకస్ రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్లి లోపల కూర్చున్నారు. మరి ఈ రోజున వీళ్ళు ఏమంటున్నారు, మాకు వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి తనను తను రక్షించుకోవడానికి ఎవరినైనా సరే తడి గుడ్డతో గొంతు కోయటానికి రెడీగా ఉన్నాడు. ఇదైతే క్లియర్ గా. మీరు ఈ విషయం చెప్పిన తర్వాత నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొస్తుంది. సొంత తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే తన పైన వచ్చినటువంటి కేసు ఏదైతే అక్రమాస్తుల కేసులో తండ్రి పేరు జతపరిచి ఇక్కడ నాకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తి ఏదైతే కుట్రలు కావచ్చు అక్రమ అవినీతి చేసినంత కూడా మా తండ్రి అన్నట్టుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా ఈ పేరును జతపరిచారని చెప్పేసి సొంత చెల్లి షర్మిల గారు చెప్పారు. అంటే మీరు ఇందాకన్న పాయింట్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన నీడనే తను నమ్మడు. అలాంటి వ్యక్తి తన కోసం ఏదైనా సరే ఎవరైనా ఏ విధంగానైనా కుట్ర జరుగుతుంది నా మీద, నావన్నీ కూడా బయటికి లాగుతున్నారు అంటే అతని దృష్టిలో అది కుట్రే. ఎందుకంటే అవన్నీ కూడా అతను చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దారుణాలు, దౌర్జన్యాలు, హత్యలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అతను ఎవరినైనా సరే వదిలిపెట్టడు. ఏ విధంగానైనా సరే ఇలా పత్రికలో కానివ్వండి, ఛానల్లో కానివ్వండి, కోర్టుల ద్వారా ఈ రోజున రామోజీరావు గారి విషయమే చూసాం. మార్గదర్శి ఏం జరిగింది, న్యాయం గెలిచింది. ధర్మం ఎప్పుడు కూడా ధర్మం రక్షిత రక్షిత అని వాళ్ళు ధర్మం వైపు నిలబడ్డారు, ధర్మమే వాళ్ళని రక్షించిందని క్లియర్ గా అర్థమవుతుంది. దానికోసం ఎన్ని కోట్ల రూపాయలు తగలబెట్టుంటారు వీళ్ళు. మరి ఎవరైతే ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ కలిసి ఎన్ని రకాలుగా మరి కుట్రలు కుతంత్రాలు చేశారు. వీళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళని వాళ్ళు అంటే ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధం నుంచి తప్పించుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అన్నట్లుగా వీళ్ళు ఒక తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయడానికి కూడా ఇంకా వెనకాడట్లేదు అన్నట్లుగా వీళ్ళు ఈ రోజున ఈ సాక్షి పత్రిక కానివ్వండి, ఛానల్ కానివ్వండి, వీళ్ళ ఈ జే బ్యాచ్ అంతా ఆడే నాటకం అంతా అలానే ఉంది. సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే సాక్షిలో ఈరోజు వచ్చినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో పూర్తి సూత్రధారులు బాబే అని చెప్పేసి, సో చెప్పుతో కొట్టినట్టుగా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక సమాధానం అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, వెంకటేష్ నాయుడు చాలా ఆప్తుడు, సన్నిహితుడు అని చెప్పేసి అని. సో వైసీపీ నేతలు ఈ వీడియో చూసి ఏం నేర్చుకుంటారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.